నైస్ చక్కగా ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ చేశాడు రైట్ లెఫ్ట్ కవర్ పైన యుగేందర్. మెల్లిగా కర్నూలు నైట్స్ మరోసారి ఆధిపత్యం చూపించే దిశగా అడుగులు వేస్తుందేమో అనిపిస్తుంది పృథ్వీ. మీరు చెప్పే ప్రతి టెక్నికల్ పాయింట్ వింటూ ఉంటే వాళ్ళు మ్యాచ్లు పాజ్ చేసుకుని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి ఎక్కడ వీక్నెస్ ఉందో అక్కడ పట్టుకుని అవన్నీ కలిపి తెచ్చి ఇక్కడ మ్యాట్ మీద చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఆడిన మ్యాచెస్ కి ఈ లీగ్ లో ఇప్పుడు ఆడిన మ్యాచెస్ కి అసలు సంబంధం లేదు. అనుకున్నట్టుగానే అక్కడ స్ట్రగుల్ చేయలేకపోయాడు రేడర్. జస్ట్ అప్పుడు బ్యాకప్ మొత్తం వచ్చేయడంతో ఇది కర్నూలు నైట్స్ కి కలిసి వచ్చింది. బ్యాక్ హోల్డ్ మిస్ ఫైర్ అయినప్పటికీ కూడా ఎంత సో ఈ స్మాల్ లిటిల్ థింగ్స్ చేయగలగాలి. ఆ ఫ్రాక్షన్ మ్యాచ్ మొదలై 5 నిమిషాలు కూడా కాలేదు అప్పుడే 4 పాయింట్ల డిఫరెన్స్ లోకి వెళ్ళిపోయారు. ఇది మంచిది కాదు యాక్చువల్ గా. కొంచెం మా భీమవరం కుర్రోళ్ళు పుంజుకోవాలి. ఎందుకంటే కర్నూలు నైట్స్ ఆట ఏంటో మనం చూసాం ఆల్రెడీ. వాళ్ళు విన్ అయి ఉన్నారు. ఎస్ ఇక్కడ ఇలాంటి తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. అలా చేస్తే మాత్రం స్కోర్ డబుల్ కాదు త్రిబుల్ అయిపోతుంది. ఇదే ఆటతో కర్నూలు ఫస్ట్ మ్యాచ్ గెలుచుకున్నారు. మనం అనుకున్నట్టుగా పృథ్వీనో లాస్ట్ మ్యాచ్ లో కూడా భీమవరం గార్డియన్స్ కేవలం 2 ట్యాకిల్ పాయింట్లు 40 నిమిషాల ఆటలో అంటే వీక్నెస్ ఎక్స్పోజ్ అయిపోయింది అక్కడ. అండ్ మరోసారి ఆ వీక్నెస్ ని ఇంకా కాగితంతో ఎక్స్ప్లాయిట్ చేయడానికి కర్నూలు నైట్స్ రైడర్స్ దూకుడు మీద ఉన్నారు. ఇది మాత్రం చక్కటి ఎస్కేప్. మా దుర్గా ప్రసాద్ కి మాత్రం ఆకలి తీరట్లేదు. ఒక పాయింట్ దొరికింది కానీ ఇంకో పాయింట్ మీద కన్నేశాడు. కానీ ఎస్ కబడ్డీలో ఇలాంటి మూమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. జెర్సీ నెంబర్ 1 చూడొచ్చు. తనని ఆపడం దాదాపుగా కష్టం. ఎందుకంటే సూపర్ 10 చేస్తున్నాడు. అలాగే టాప్ రైడర్ గా ఉన్నాడు కాబట్టి తన స్ట్రాటజీస్ తనకు ఉంటాయి. యోగేందర్ కూడా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఎంత స్విఫ్ట్ గా మూవ్ అవుతున్నాడో చూడొచ్చు. ఎంత ఎజైల్ గా ఉన్నాడో. చక్కటి ఫ్లయింగ్ హ్యాండ్ టచెస్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. రీచ్ దొరికినప్పుడు అటెంప్ట్ చేయాలి. భలే చక్కగా ఆడుతున్నాడు. ఆ డిస్టెన్స్ కవర్ చేయాలి. 5 or 4 డిఫెండర్స్ ఉన్నప్పుడు అంటే ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ చాలా చాలా మంచి ఆప్షన్. సో ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎలా ఫ్లై అయ్యాడో చూడొచ్చు కార్నర్ పైకి. వారం చెరువులో శాప్ పిల్ల ఉందండి అనిపించింది నాకు. దూకుతున్నాడు. ఎస్ ఇక్కడ ఈసారి మాత్రం దుర్గారావుకి ఛాన్స్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అని చూస్తారు వాళ్ళు మాత్రం. ఎస్ మీరు అనుకున్నట్టుగానే వీక్నెస్ పట్టుకున్నారు. కర్నూలు నైట్స్ మాత్రం డిఫెన్స్ లోను అలాగే రేడింగ్ యూనిట్ లో రెండిట్లో కూడా చాలా అద్భుతంగా ఆడింది. లెఫ్ట్ కవర్ ప్రాపర్ కోఆర్డినేషన్ చక్కగా బ్లాక్ కెళ్ళి డాష్ కొట్టాడు. అండ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇక్కడ భీమవరం గార్డియన్స్ కి. డిఫెన్స్ వాళ్ళ వీక్నెస్ అట్లీస్ట్ సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ అయినా అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి అంటే ఎండ్ లైన్ లో ఆడగలగాలి. సో నాకైతే ఈ మ్యాచ్ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది అంటే కర్నూలు నైట్స్ కి అలాగే ఈ విజయనగరం నింజాస్ కి ఒక్కసారి మ్యాచ్ చూడాలని ఉంది. ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది టీం. సో రాబోయే మ్యాచ్ లో ఎలాగో చూడబోతున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఈ మ్యాచ్ చూస్తున్నాం. భీమవరం గార్డియన్స్ 6 పాయింట్లు, కర్నూలు నైట్స్ 11 పాయింట్లు. ఆల్మోస్ట్ డబుల్ డిఫరెన్స్ తో తీసుకువెళ్తున్నారు మ్యాచ్ ని. మరి దుర్గారావు ఎంటీ రేడ్ గానే వెనక్కి వెళ్ళాడు. అండ్ కర్నూలు నైట్స్ కి మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది. ఎందుకంటే డిఫెన్స్ సెట్ అయి ఉంది పృథ్వీ. అండ్ రైడర్స్ ఒక్కరిపైన డిపెండ్ అయ్యలేరు. చక్కగా రొటేట్ చేస్తూ ఆడుతున్నారు. యోగేందర్ ఉన్నటువంటి స్పీడ్ చూడొచ్చు. ఫుట్ వర్క్ ఎంత స్విఫ్ట్ గా మూవ్ అవుతున్నాడో. అండ్ ఇక్కడ ఎట్టకేలకు సూపర్ టాకిల్ జరిగింది భీమవరం గార్డియన్స్ కి. దీంతో 2 టాకిల్ పాయింట్స్, ఒక రివైవల్ కూడా. రాధికాజీ వాళ్ళు విన్నట్టున్నారు. డిఫెన్స్ లో వీక్ అంటా ఉంటే హట్ అయినట్టున్నారు. ఎస్ ఇదొక మంచి ట్యాకిల్. ఇది కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. మా వాళ్ళు వల వేసారు, ఎంతసేపు అని చూస్తారు. అందులోనూ మాకు చెరువులు కొత్త కాదు, సముద్రం కొత్త కాదు, కోస్టల్ ఏరియా కొత్త కాదు కాబట్టి వేసారు, వల పట్టేశారు అంతే. వేట కొత్త కాదు. అండ్ కర్నూలు నైట్స్ మాత్రం చూడొచ్చు ఎంత కోఆర్డినేటెడ్ డిఫెన్స్ పృథ్వీ. రైడర్స్ ఒకరిద్దరు చక్కగా ఆడితే సరిపోతుంది, కానీ డిఫెన్స్ మాత్రం 4 పర్ఫామ్ చేయాలి పృథ్వీ. అది మనం కర్నూలు నైట్స్ లో చూస్తున్నాం. డబుల్ థై హోల్డ్ రైట్ కవర్ నుండి. అండ్ ఏ విధంగా ఫినిష్ చేశారో ట్యాకిల్ ని కూడా చూడొచ్చు. ఎండ్ లైన్ వరకు తీసుకెళ్లి డాష్ కొట్టారు, సో దట్ గ్యాప్ క్రియేట్ చేసుకోకుండా రైడర్ కి. వాళ్ళు అసలు ఎక్కడ చేమ దూరే సందు కూడా ఇవ్వట్లేదు కదండి. అసలు ఏదైనా చేద్దామంటే చూసారు కదా, మెరుపు వేగంతో వచ్చాడు 1 vs 3 లో కూడా.
ఆట ఎప్పుడు కూడా మారలేదు కర్నూలు నైట్స్ ది. మొదటి నుంచి వాళ్ళు అలాగే ఆడుతున్నారు. మీరు అన్నట్టుగా ఒక నలుగురు రెస్ట్ తీసుకుంటా ఉంటే ఇంకో ఇద్దరు ఆడుతున్నారు, ఇద్దరు రెస్ట్ తీసుకుంటుంటే నలుగురు ఆడుతున్నారు. సో తిప్పి తిప్పి కొడుతున్నారు మై అన్నమాట గాడ్, మొత్తం మీద. చూడు పృథ్వీ, ఆల్ అవుట్ 5 పాయింటర్ రేడ్. అది ఆల్ అవుట్ అంటే అదొక సూపర్ రేడ్ ప్లస్ ఆల్ అవుట్ కి 2 పాయింట్లు. సో స్వీప్ అవుట్ చేసింది యూనో కర్నూల్ నైట్స్. వాళ్ళ డిఫెన్స్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటాం కదా, ఇది గ్రేట్ వాల్ ఆఫ్ మేబీ కొండారెడ్డి బుర్జు. గ్రేట్ వాల్ ఆఫ్ కర్నూల్ కమాల్ మూమెంట్ ఇది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే. ఎందుకంటే ఈ ఆట మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం కానీ అలాంటి సూపర్ ఫైవ్స్ మాత్రం అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. మణికంఠ మాత్రం ఇంకొకసారి రిప్లై చూద్దాం. ఇది చాలా 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 స్పీడ్. అది వాటర్ స్పీడ్ అసలు మెరుపు అంటారు కదా, దాంతో కూడా పోల్చుకూడదేమో. కరెంట్ లో వెళ్ళాడు మనోడు. అబ్సల్యూట్లీ. అండ్ యుగేందర్ కూడా చక్కటి సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఎంత స్విఫ్ట్ గా మూవ్ అవుతున్నాడో భలే ముద్దొస్తుంది. అంటే ఎక్కడ ఎలా అటాక్ చేయాలో తెలుస్తోంది ప్లేయర్ కి. అండ్ ఇక్కడ చూడ గ్యాప్ క్రియేట్ చేసుకున్నాడు, అక్కడ బోనస్ అటెంప్ట్ చేశాడు. బట్ రేర్ ఫుట్ ఎయిర్ లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరియేషన్ తీసుకురావాలి. మరోసారి బోనస్ కి వెళ్లకుండా ఎస్కేపింగ్ స్కిల్స్. వావ్, వెరీ వెరీ ఇంప్రెసివ్ పృథ్వీ. ఎస్, ఇక్కడ కర్నూలు అంటే ఏమనుకున్నారు మరి? హార్ట్ ఆఫ్ రాయలసీమ. అసలు రాయలసీమ అంటే ఏంటి? పౌరుషానికి పెట్టింది పేరు, అదే చూపిస్తున్నారు ఇక్కడ. ఏ మాత్రం అవతలి టీం కి ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడతానే ఉన్నారు. వాళ్ళకి అలుపు రావట్లా, పాయింట్లు వచ్చే కొద్దీ ఊపు వస్తుంది అంతే. అబ్సల్యూట్లీ. ఇక్కడ క్లియర్ బోనస్ అటెంప్ట్ అయితే చేసినట్టుగా ఉంది దుర్గారావు. బట్ నథింగ్ గివెన్. బోనస్ కోసం మేబీ రివ్యూ కోరుతారా? లేదు, రివ్యూ ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఆపోనెంట్ టీం నుండి అస్సలు ఆగట్లా. జెర్సీ నెంబర్ 6 ఎస్ పాయింట్లు వస్తున్నప్పుడు అలాగే ఉంటది. Challenge bonus point. Our decision, no bonus. Please review. భీమవరం గార్డియన్స్ మరి రివ్యూ కోరుతున్నారు బోనస్ కని. దుర్గారావు బోనస్ ట్రై చేశాడు అనిపించింది మనకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చూస్తే. బట్ రీప్లేలో చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకు. బోనస్ ద్వారా రివైవల్స్ అయితే ఉండవు కానీ ఆ స్కోర్ డిఫరెన్స్ ని కాస్త తగ్గించవచ్చు. కర్నూలు నైట్స్ ఒకసారి రివ్యూ తీసుకొని సక్సెస్ అయింది. ఇది ఫస్ట్ రివ్యూ భీమవరం గార్డియన్స్ కి. రివ్యూ కూడా కోల్పోయారు పృథ్వీ. బోనస్ దొరకలేదు. మనం ఎప్పుడు అనుకుంటాం బోనస్ కోసం ఖచ్చితంగా రివ్యూ కోరుకోకూడదు, ఎందుకంటే అది కొంచెం ట్రిక్కీ. అది టెక్నికల్గా కరెక్ట్గా ఉండాలి. ఆ టెక్నిక్ అనేది చేసినప్పుడు ఒక్కటి అటు ఇటుగా అయినా కూడా బోనస్ లైన్ లోపల లెగ్ ఉంది అనుకుంటాం, కానీ ఆ ఫ్రాక్షన్లో రేర్ ఫుట్ కూడా ఎయిర్లో ఉండాలి. సో బోనస్ కోసం ఖచ్చితంగా రివ్యూ కోరుకోకూడదు. ఒక బ్లైండ్ రూల్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ప్లేయర్స్. కానీ నాకు తెలిసి ఇక్కడ రూల్స్ అవి గుర్తు పెట్టుకునే టైం ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడ గ్యాప్ లేకుండా యాక్షన్ జరుగుతూనే ఉంది. ఎస్, కానీ మీరు అన్నట్టు అది ఆబ్వియస్లీ అదొక మంచి పాయింట్. ఎందుకంటే ఆ హడావిడిలో బోనస్ జరిగిందా లేదా అని ఖచ్చితంగా ఎవరికైనా తెలిసి ఉంటుంది అంటే అది రీడర్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒక్కడిని నమ్ముకుని రివ్యూకి వెళ్ళడం అంటే దాదాపుగా కరెక్ట్ కాదేమో. వావ్, ఈసారి మాత్రం నిన్నటి మ్యాచ్ పైన బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు భీమవరం గార్డియన్స్ డిఫెన్స్. నిన్నటి మ్యాచ్ లో 40 minutes లో 2 పాయింట్లు సాధిస్తే ఈ రోజు మాత్రం ఒక సూపర్ టాకిల్ చేశారు, మల్టిపుల్ డిఫెన్సివ్ అటాక్స్ చేశారు. ఇక్కడ జంప్ కొట్టాడు, హై ఫ్లైయర్ పవన్ షరావత్ ని చూసినట్టు అనిపించింది నాకైతే. సేమ్ జంపులు కొడతా ఉంటాడు మనోడు. అయినా మా భీమవరం వాళ్ళందరూ సినిమా మోడ్ లో ఉంటారు. ఒక్క 5 నిమిషాలు చాలు యాక్షన్ చేయడానికి, కానీ ఇక్కడ యాక్షన్ సరిపోలేదు. జెర్సీ నెంబర్ 6 మాత్రం ప్రతిసారి మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు, ఆ స్పీడ్ చూపిస్తూనే ఉన్నాడు. ఇందాక టాప్ 5 తీసుకుంటే ఈసారి మాత్రం లాబీలో నుంచి రాకెట్ లా దూసుకెళ్లాడు. బోనస్ చేసినటువంటి టెక్నిక్ కూడా చూడొచ్చు పృథ్వీ. ఫేస్ మాత్రం మిడ్ లైన్ వైపు ఉంది, ఒక స్ప్రింటర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆ స్పీడ్ బాగుంటుంది ఎస్కేప్ అవ్వటానికి. ఏది ఎలా జరుగుతున్నా కూడా దుర్గారావు మాత్రం తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు, కానీ చుట్టుపక్కల ఇక్కడ సపోర్ట్ దొరకట్లేదుగా. అలా దొరకకపోతే కబడ్డీలో కష్టం కదా. దుర్గారావు నిన్నటి మ్యాచ్ లో డెబ్యూటాంట్ గా వచ్చి సూపర్ 10 చేశాడు. నిన్న డిఫెన్స్ ఓడగొట్టింది అనుకున్నాము, ఈరోజు రైడర్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు.
డిఫెన్స్ పర్వాలేదు అనిపిస్తోంది ఈ రోజు భీమవరం గార్డియన్స్ కి. ఇది హాఫ్ హార్టెడ్ ఛాలెంజ్, గ్రిప్ లేదు, కొంచెం పవర్ఫుల్ గా పట్టుకోవాలి డబల్ థై హోల్డ్ చేసినప్పుడు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో రాధికాజీ, పలక మణికంఠ యాక్చువల్ గా 120 చేశాడు, కానీ ఈ రోజు అన్సక్సెస్ఫుల్, టోటలీ అన్సక్సెస్ఫుల్. ఏంటి రీజన్ ఏంటంటారంటే 20 పాయింట్లు తీసుకున్న ప్లేయర్ ఈ రోజు అలా డమ్ అయిపోవడానికి కారణం ఏంటంటారు? ఎస్, ఇక్కడ అద్భుతంగా మిడ్ లైన్ కి వెళ్ళాడు మరోసారి జెర్సీ నెంబర్ 19. మీరు అన్నట్టుగానే భీమవరం గార్డియన్స్ డిఫెన్స్ లో చాలా 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 మెరుగుపడాల్సి ఉంది. యూనో ఆ ఎయిమ్ బాగుంది, మిడ్ లైన్ రీచ్ అవ్వాలన్న ఎయిమ్ కనిపిస్తోంది కర్నూలు నైట్స్ లో. అండ్ మీరు అన్నట్టుగా మణికంఠ ఆఫ్ కోర్స్ నిన్నటి మ్యాచ్ లో బ్రిలియంట్ షో చేశాడు. బట్ కర్నూలు నైట్స్ కి కూడా మణికంఠ గేమ్ స్టడీ చేసే ఆపర్చునిటీ దొరికింది కదా నిన్నటి మ్యాచ్ లో. సో చక్కగా స్కెచ్ చేసి వచ్చారు తనకి అగేన్స్ట్ గా. అండ్ ఆల్సో కంపారిటివ్లీ కర్నూలు డిఫెన్స్ స్ట్రాంగర్ డిఫెన్స్. ఎందుకు అంత డిఫెన్స్ వచ్చిందో మీకు తెలుసా? నేను చెప్పమంటారా? రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఆ రుచి, ఆ బలం అంతా కూడా ఇక్కడ మ్యాట్ మీద కనిపిస్తుంది. చాలా రుచికరంగా ఉంది వాళ్ళ ఆట, వాళ్ళ బలం కూడా చాలా కమ్మగా ఉంది. అదంతా కూడా రాగి సంకటి, నాటుకోడి మహిమ అని నేనంటాను. అబ్సల్యూట్లీ అఫ్ కోర్స్ ఒక జీన్స్ అనేది ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఉండే ఏరియాని బట్టి వస్తుంది. సో డెఫినెట్గా మిల్లెట్స్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి ప్లేయర్స్కి ఆ బాడీ పోస్చర్ని కరెక్ట్గా ఉంచడానికి. అండ్ టఫ్గా ఉంటారు ప్లేయర్స్ కూడా. కానీ యోగేందర్ మాత్రం అసలు మామూలు స్పీడ్ కాదు. మనోడు ఇటు రైడ్ చేస్తున్నాడా, అటు రైడ్ చేస్తున్నాడా, అసలు మన కోర్టులో ఉన్నాడా, ఆపోజిట్ కోర్టులో ఉన్నాడా అని తెలుసుకునే లోపు 2-3 పాయింట్లు తీసుకెళ్తున్నాడు. ఎస్, ఇక్కడ దుర్గా ప్రసాద్ తన ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు భీమవరం గార్డియన్ నుంచి. చాలు మాకు ఇలాంటి ఒక కుర్రోడు భీమవరం నుంచి సరిపోడా? భీమవరం కుర్రాళ్ళు ఎంతమంది ఉన్నారు మన టాలీవుడ్ లో, ఒక్కరు సరిపోరా అంటే కబడ్డీ మ్యాట్ లో సరిపోరు పృథ్వీ. యాక్చువల్ గా బాహుబలి అలాంటి గొప్ప గొప్ప చిత్ర దర్శకులు అలాగే నటీనటులు అందరూ కూడా భీమవరం నుంచి వచ్చారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సార్లు మమ్మల్ని చూసి చూడట్టు వదిలేయాలి మీరు. కోచ్ చెప్తుంటే వింటే బాగుండేది. ఫాలో వచ్చి వెళ్ళిపో, నువ్వు డీప్కి వెళ్ళిపోయి ఫాలో కొట్టేసి నువ్వు బోనస్ మీద ఆడండి గేమ్. శ్రీకాంత్ బోనస్ మీద ఆడు, డిఫెన్స్ ఊరికి అనవసరం కొట్టండి. లోపలికి వచ్చినప్పుడు డీప్గా వాడు వస్తాడు, లెఫ్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు నీకు, ఎట్లు వచ్చినా దొరుకుతాడు. ఓకేనా? కార్తీక్ పెట్టేద్దాం. ఓకే, ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒక్కొక్క సలహా ఇస్తున్నాడు పృథ్వీ అక్కడ. అండ్ ఆల్సో ప్లేయర్స్ ల కాన్ఫిడెన్స్ కూడా చూడొచ్చు. మీరు టచ్ అయితే నేను తీసుకొచ్చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు మిగతా ప్లేయర్స్ కి. అంటే వాళ్ళు ఆల్ అవుట్ వెళ్ళి ఆడొచ్చు, అట్లాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్న టీం ఉంటే. రాధికాజీ, నాకు చిన్న డౌట్. కానీ అదేంటంటే ఇప్పుడు కోచ్ వాళ్ళ ప్లేయర్స్ కి ఆ సజెషన్స్ ఇచ్చినప్పుడు ఆ సౌండ్ ఆపోజిట్ ప్లేయర్స్ కి వినిపించదు కదా? అంటే వాళ్ళకి కూడా వాళ్ళ కోచ్ చెప్తా ఉంటారు కదా. సో అక్కడ ఏమో, ఎందుకంటే ఇక్కడ మరో పాయింట్ కర్నూలు నైట్స్ కి. నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కోచ్ లాగే బిహేవ్ చేస్తున్నారు కర్నూలు నైట్స్ లో. మీకెందుకు టచ్ చేస్తే మేము పట్టుకొచ్చేస్తాం అలా అంటే భయపడరా పిల్లలు? మీరు చెప్పండి. అంటే అది కొంచెం టీజింగ్ గా కూడా ఉంటుంది, కొంచెం కొంచెం గిల్లినట్టుగా అనమాట ఆపోనెంట్ టీమ్ ని. అంటే మా సైడ్ ఏమంటారంటే గిల్లేసి జోలపాట పాడడం అంటారు అనమాట. దాన్ని వాళ్ళే గిల్లుతారు, వాళ్ళే జోల పాడుతూ ఉంటారు. ఎవరు కొట్టారా నిన్ను అన్నట్టు. సో క్రేజీ గేమ్ అసలు. ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి ఒళ్ళో పడిపోయాడు. సో వాళ్ళకి పట్టుకునే అవకాశం కాదు, మీరు పట్టేసుకుంటారన్నట్టు వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఐ థింక్ భీమవరం వల్లో చిక్కినటువంటి చేప ఐ థింక్ కర్నూలులో వచ్చింది అనుకుంటా. అక్కడ ఇక్కడ వేసిండ్రు, సో అక్కడ వెళ్ళి డబుల్ టైం హోల్డ్ ఇచ్చేసాడు అక్కడ. ఎస్, కానీ యోగేందర్ స్పీడ్ కి తట్టుకుంటారంటే ఎస్, ఇక్కడ మంచి స్ట్రగుల్ చూస్తున్నాం మనం. ఎస్, మరోసారి వామ్మో, ఇది మరో హైఫై ఉండేది. కానీ మెచ్చుకోవచ్చు అసలు ఆ స్ట్రగుల్ కి. చాలా సేపు ట్రై చేశాడు కానీ ఎట్టకెలికి డిఫెన్స్ లో అందరూ కలిసి కట్టుగా యోగేందర్ అయితే అవుట్ చేశారు. ఈ రేడ్ లో చూడొచ్చు, అక్కడ రేడర్ గివ్ అప్ ఇవ్వలేదు, డిఫెండర్స్ కూడా గివ్ అప్ ఇవ్వలేదు. ఈ యాటిట్యూడ్ బాగుంది. ఎవరికి పాయింట్స్ వచ్చినా ఎవరు ఓడిపోయినా కూడా
గెలవాలన్న కసి కనిపిస్తోంది ఇరు జట్లలో పృథ్వీ. అద్భుతం ఇదైతే అసలు మైండ్ బ్లోయింగ్ ఈ రైడ్. ఒక్కవేళ ఏమన్నా మిస్ అయి ఉండుంటే వామ్మో యోగేందర్ ఈ రోజు 2 ఐపీఎల్ కొట్టేవాడు. సబ్స్టిట్యూషన్ చూస్తున్నా మారిపోతూ ఉంటాయి అన్ని. అబ్బే గేమ్ వెళ్ళే కొద్దీ ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఎలా స్కెచ్ చేద్దాం, ఇంకా ఎలా పాయింట్ తీసుకొద్దాం, ఇవే జరుగుతూ ఉంటాయి 40 నిమిషాలు. అందుకే నాన్ స్టాప్ యాక్షన్ చూడొచ్చు కబడ్డీలో ఎప్పుడు కూడా. మణికంఠని సబ్స్టిట్యూట్ చేస్తూ అనిల్ కుమార్ వచ్చాడు ఇక్కడ. మిస్టేక్. భీమవరం గార్డియన్స్ చక్కగా పాయింట్ అయితే సాధించాడు. అనవసరమైన టాకిల్ అటెంప్ట్ అనిపించింది పృథ్వీ. ఎస్ బ్యూటీ చూడండి రాధిక గారు. అసలు ఆ టర్న్ ఎలా తీసుకోండి. మీరు అంటూ ఉంటారు కదా టర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కి. అసలు ఎటు వస్తున్నాడు డిఫెండ్ చేయడానికి అనేది చూసుకుని ఆ టర్న్ కొట్టడం ఏదైతే ఉందో అక్కడే గేమ్ మారిపోద్దని. సో నిజంగానే ఇందాక టర్న్ చూసాం మనం ఇప్పుడు. అండ్ ఆల్సో అదే చాలా క్లోజ్ టు మిడ్ లైన్ టాకిల్ అది పృథ్వీ. జస్ట్ చెయ్యి చాపితే చాలు మిడ్ లైన్ రీచ్ అయ్యేంత వరకు వెళ్ళిపోయారు. ఇక్కడ వావ్ ఈ అక్రోబాటిక్ స్కిల్స్ భలే బాగా అనిపిస్తున్నాయి. రేడర్ అవుట్ అయితే అంటున్నారు, మరి వాళ్ళకు రివ్యూ తీసుకునే అవకాశం ఉంది. కోచ్ వైపు చూస్తున్నాడు తీసుకోవాలా లేదా అన్నట్టు. లేదు లీడ్లో ఉన్నారు కాబట్టి ఆ రిస్క్ తీసుకుంటారా లేదా? లేదు తీసుకోవట్లేదు, రివ్యూ కోరట్లేదు. ఆల్రెడీ పక్క నుంచి చెప్పేశారు లేదు బయటకు వచ్చేసావు, చాలా సేపు అయింది నువ్వు బయటకు వచ్చి, వద్దులే ఈసారికి వదిలే ఎందుకు రివ్యూ పోతుంది అన్నట్టున్నారు. మనోడు వెళ్ళమే దొల్లుకుంటా బయటికి వెళ్ళిపోయాడుగా. ఆల్మోస్ట్ ఇన్ ది ఎయిర్ రీచ్ అయినట్టుగా అనిపించింది. దుర్గారావు మాత్రం కంటిన్యూస్ గా పోరాడుతూనే ఉన్నాడు. అండ్ 1 vs 5 కుదిరితే మరి బెంచ్ పైన కూర్చోబెట్టేటట్టుంది టీం. అయిపోయింది దాదాపుగా. ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ మేబీ లెఫ్ట్ కార్నర్ లాబీలోకి వెళ్ళాడేమో అనిపిస్తోంది వితౌట్ కాంటాక్ట్. అందుకనే యూనో లైన్ ఎంపైర్స్ అండ్ రెఫరీస్ అందరు కూడా కన్సల్ట్ అవుతున్నారు. లైన్ ఎంపైర్ని అడుగుతున్నారు అక్కడ లాబీలోకి ఏమైనా వెళ్ళాడా లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అని. ఒకవేళ అది జరిగితే కనుక రేడర్ సేఫ్ అవుతాడు. సో ఇప్పుడు ఒకవేళ లాబీలోకి వెళ్తే ఏంటి పరిస్థితి? లాబీలోకి వెళ్ళిన ఇక్కడ లాబీలోకి వెళ్ళిన తర్వాత తను స్ట్రగుల్లో పార్టిసిపేట్ అయ్యాడు కాబట్టి తను టాకిల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ప్లేయర్ కాబట్టి రేడర్ సేఫ్ అవుతాడు. ఒకవేళ పృథ్వీ ఒక డిఫెండర్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ లాబీలోకి వెళ్ళిపోయాడు, బట్ తను ఇన్వాల్వ్ లేకుంటే టాకిల్లో అండ్ ఆ సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ అది. ఒకవేళ సూపర్ టాకిల్ సిచ్యుయేషన్లో ఈ డిఫెండర్ కనుక పార్టిసిపేట్ చేయకుంటే ఆ సూపర్ టాకిల్ పాయింట్స్ వస్తాయి, రేడర్ కూడా అవుట్ అవుతాడు. సో టూ మెనీ ఈక్వేషన్స్. సో ఇది రైట్ టైం కర్నూలుకి రివ్యూ కోరుకోవటానికి. ఎస్ ఇక్కడ చాలా 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 ప్రశ్నలు, ఒకే ఒక్క సమాధానం టీవీ అంపైర్. TV umpire, Kurnool right challenge, rider out. Our challenge, rider said, one defender out of bound before the struggle. He involved in the struggle. Please review. భలే క్యూట్ మూమెంట్ అనిపించింది పృథ్వీ. ప్లేయర్స్ స్ట్రగల్ అవుతున్నారు ఇంగ్లీష్లో చెప్పడానికి, రెఫరీ వాళ్ళకి ఈజీ చేయడానికి కంఫర్ట్ చేయడానికి తెలుగులో చెప్పు పర్వాలేదు అన్నాడు. భలే బాగుంది కోఆర్డినేషన్ వాళ్ళిద్దరి మధ్యలో. సో ఇక్కడ రేడర్ అవుట్ అంటున్నారు కర్నూలు మాత్రం. అండ్ కంప్లీట్గా ఇక్కడ లాబీలోకి వెళ్ళాడు, బట్ అంతకన్నా ముందు కాంటాక్ట్లో వచ్చాడా రేడర్ అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ డిఫెండర్ ఎవరైతే లాబీలోకి వెళ్ళిపోయాడో తను స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయకపోతే సూపర్ టాకిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎస్ ఇక్కడ శ్రీరామ్ కర్నూలు రైట్ కార్నర్ కూడా కొద్దిగా ఇంజూర్ అయినట్టు కూడా అనిపించింది రాధికాజీ నాకు, ఎందుకంటే తను కింద పడ్డాడు.
సో మరి అక్కడ కూడా ఏమన్నా లాస్ జరిగే అవకాశం ఉందా? ఈ రేడ్ మాత్రం పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి అటు రెఫరీకి అలాగే టీమ్స్ కి. ఓ మై గాడ్, నాకేమో రేడర్ సెల్ఫ్ అవుట్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది పృథ్వీ, వితౌట్ కాంటాక్ట్. సో నాకు డౌట్ లేదు, ఇక్కడ రేడర్ మాత్రం ఖచ్చితంగా అవుట్. ఇన్ని ప్రశ్నలు, అసలు ఇన్ని ట్విస్ట్లు, అసలు ఇంత కన్ఫ్యూజన్ ఎక్కడైనా ఉంటుందా? అసలు వామ్మో, ప్రతిసారి ఒక్కొక్క పాయింట్ పైకి వస్తుంది, దానికి ఆన్సర్ దొరకట్లా. మరి ఈ చిక్కుముళ్ళు ఎలా విడతాయి చూడాలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అది చాలా ఈజీ, కానీ ఇది చాలా టఫ్. టైమింగ్ పట్టుకోగలగాలి. ఫస్ట్ థింగ్ పృథ్వీ, కాంటాక్ట్ జరిగిందా? లెఫ్ట్ కార్నర్ ని టచ్ చేశాడా? ఎస్, వితౌట్ కాంటాక్ట్ రేడరే సెల్ఫ్ అవుట్ అయ్యాడు. తర్వాత డిఫెన్స్ అటెంప్ట్ జరిగింది కాబట్టి రివ్యూ సెకండ్ టైం కూడా రీటైన్ చేసుకుంది కర్నూలు నైట్స్. ఐ థింక్ వాళ్ళకి పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది ఈ రోజు పృథ్వీ. దీన్నే యాక్చువల్ గా భీమవరంలో సంక్రాంతికి జరిగే కోడి పందాల్లో రంగు పందెం అంటారు. అంటే కలర్ ఎవరిది బాగుంటుందో, అంటే వాళ్ళ ఫేట్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళ కోడే పందెంలో విన్ అవుతుంది అనమాట. సో భీమవరం వాళ్ళకి ఈ రోజు రంగు లేదనుకుంటా, కర్నూలు వాళ్ళకి రంగు ఉంది ఎస్ అనుకున్నట్టుగానే మరోసారి యోగేందర్ మెరుస్తూనే ఉన్నాడు ఈ రోజు. భలే ఎజైల్ స్పీడ్ ఉన్నటువంటి రేడర్ కనిపిస్తున్నారు పృథ్వీ. ప్రతి మ్యాచ్ లో ఒక స్టార్ ని చూస్తున్నాం, ఒక డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నటువంటి ప్లేయర్స్ ని చూస్తున్నాము. ఇన్నాళ్ళు మనము ఆంధ్ర తెలంగాణలో ఒక లీగ్ జరగట్లేదు అనుకున్నాము. ఎప్పుడైతే యువ కబడ్డీ పూనుకుందో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కి, మనం మట్టిలోని మాణిక్యాలను చూస్తున్నాం. ఇక్కడ అయిపోయింది, చాలా డీప్ కెళ్ళి ఏదైతే అదే అయ్యింది, పాయింట్ కావాలి అన్నట్టు వెళ్ళాడు. ముజ్జిగాళ్ళు అంటాడు కదా, తెలుగేంటి తమిళ్ ఏంటి డార్లింగ్ అన్నట్టు, అయితే అవుట్ అవుతాం లేదంటే పాయింట్ తీసుకొద్దాం అన్నట్టు సరాసరి లోపలికి వెళ్ళాడు. ఎస్, రిస్క్ చేశాడు కాబట్టి రివార్డ్ లభించింది. అబ్సల్యూట్లీ. అండ్ ఇక్కడ 5 మెంబర్స్ లో బోనస్ కి ఛాన్స్ లేదు. దుర్గా ప్రశాంత్ కి రైట్ కార్నర్, బ్రిలియంట్ యాంటిసిపేషన్ అది. అండ్ ఈ రోజు భీమవరంలో ఇంప్రెస్ చేసింది ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ పృథ్వీ. గత మ్యాచ్ కన్నా కూడా చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బట్ రేడర్ మణికంఠ మాత్రం ఆఫ్ ది కోర్ట్ వెళ్ళిపోయాడు, సబ్స్టిట్యూట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ హాఫ్ టైం అయిపోయింది. చూడొచ్చు ఈ హాఫ్ టైం లో ఎన్ని మ్యాజిక్స్ చూసామో మనం. ఈ డిఫెన్స్ అయితే నిజంగానే రాధిక మీరు అన్నట్టు అద్భుతం. అసలు టైం చూశారు, కాపు కాశారు, వేస్తారు అంతే. అబ్సల్యూట్లీ. ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా కర్నూలు నైట్స్ కే సొంతమవుతోంది. 26-19 7 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. రేటింగ్ లో చూసుకుంటే 16-12. అందులో మరి 10 పాయింట్స్ బ్రహ్మారెడ్డికే లభించాయి. 16 పాయింట్స్ లో టాకిల్ పాయింట్స్ చూసుకుంటే ఇద్దరు సమానంగా ఉన్నారు ఆల్మోస్ట్. అండ్ భీమవరం గార్డియన్స్ కంపారిటివ్లీ బెటర్ షో చేస్తోంది ఈ రోజు డిఫెన్స్ లో. ఒకసారి ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించింది కర్నూలు నైట్స్. 2 ఎక్స్ట్రా పాయింట్స్, ఎందుకంటే లాబీలోకి వెళ్ళిపోయారు ప్లేయర్స్ అవతలి టీం నుంచి, అది కూడా వర్కౌట్ అయింది. ఒక సూపర్ రేడ్ కూడా చూసాము. సో ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. బ్రహ్మారెడ్డి సూపర్ 10 ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో. సో మరో థండర్ 20 చూసే అవకాశం ఉందా నెక్స్ట్ హాఫ్ లో? లోకేష్ దుర్గారావు మాత్రం బెస్ట్ డిఫెండర్ గా ఉన్నాడు సో ఫార్ 3 టాకిల్ పాయింట్స్ తో. ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో సక్సెస్ఫుల్ రేడ్స్ చూసుకున్నా కూడా చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా కర్నూలు నైట్స్ ఛాన్స్ ఇవ్వలేదు. కొద్దిగా తడబడినట్టు అనిపించినా కూడా వాళ్ళు పుంజుకున్నారు. ఇక బోనస్ పాయింట్స్ చూసుకుంటే సమానంగా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మారెడ్డి బెస్ట్ రైడర్ 10 పాయింట్స్ చేశాడు. లోకేష్ దుర్గారావు బెస్ట్ డిఫెండర్ 3 టాకిల్స్ చేశాడు. ఎన్ని చేసినా కూడా కర్నూలు నైట్స్ మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్పీడ్, వాళ్ళ యాక్యురసీ అసలు మామూలుగా లేదు. అసలు ప్రతి ఒక్క రేడర్, ప్రతి ఒక్క డిఫెండర్ కూడా చాలా కమిట్మెంట్ తో ఉన్నాడు. వాళ్ళు చాలా క్లియర్ కట్ స్కెచ్ తో మీరు అన్నట్టుగా పక్కా ప్లాన్ తో వచ్చారు. ఆ పక్కా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. చేసి ఇప్పుడు రెండవ విజయాన్ని అందుకోవడానికి తహతహలాడుతున్నారు. మరి ఏం జరుగుతుంది సెకండ్ హాఫ్ లో చూడాలి. ఇక్కడ ఈ సూపర్ రేడ్ 5 పాయింటర్ రేడ్ ని చూసాము. ఫస్ట్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు, తర్వాత మిగతా ఇద్దరిని టచ్ చేశాడు.
పల్లెటి బ్రహ్మారెడ్డి చాలా చాలా చక్కగా ఆడారు. అండ్ సెకండ్ హాఫ్ 20 minutes బిగిన్స్ నౌ. మరి టాస్ గెలిచినటువంటి కర్నూలు నైట్స్ కి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ రైడ్ ఉండబోతోంది. ప్రీ క్లైమాక్స్ చూసుంటారు, కానీ ఇక్కడ ప్రతిదీ క్లైమాక్సే కాబట్టి సెకండ్ హాఫ్ లో చాలా క్లైమాక్స్లు ఉంటాయి. ఆ నంబర్ కూడా మనం చెప్పలేం. సో ఇప్పుడు యోగేంద్ర మరోసారి వచ్చాడు. చాలా రిస్క్ రైడరు, మామూలు రిస్క్ కాదు, బ్రహ్మాండమైన రిస్క్ అని చెప్పుకోవచ్చు. మరి తినని ట్యాకిల్ చేస్తారా లేదంటే సేఫ్ గా పంపిస్తారా చూడాలి. మరి పాయింట్ ఇస్తే మాత్రం భీమవరం చిక్కుల్లో పడినట్టే. యా, బ్రిలియంట్ టర్న్ అరౌండ్ చేసుకుంటూ ఇన్ ది ఎయిర్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ టీమ్ లో ఆ కోఆర్డినేషన్ బాగుంది పృథ్వీ. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే ఒక్కరు పర్ఫార్మ్ చేసినప్పుడు మరొకరు మెచ్చుకోవడం ఇస్ అ గుడ్ సైన్. అంటే విద్ ఇన్ ది టీమ్ కాంపిటీషన్ ఉండకూడదు. సో ఒకే టీమ్ లో ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ పాయింట్లు చేసింది ఎవరయ్యా అంటే కర్నూలే. చూసారు కదా, అసలు వాళ్ళ దగ్గర లేని స్కిల్ ఏంటి రాధిక, మీరు చెప్పండి. ఒక స్కిల్ లేదు కబడ్డీలో వాళ్ళ దగ్గర అనేది ఏదైనా ఉందంటారు అసలు? అంటే రాను రాను వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు పృథ్వీ. బట్ దెన్ ఒక కోఆర్డినేటెడ్ యూనిట్ గా ఆడుతుంది, అది బెటర్. రైడర్స్ ని రొటేట్ చేస్తూ ఆడుతున్నారు, ఒక్కరిపైన డిపెండ్ అయ్యి లేరు వాళ్ళు. సో అదొక గుడ్ సైన్ లాగా అనిపిస్తుంది. ఉన్న నలుగురు డిఫెండర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ట్యాకిల్లో. మనం అనుకున్నట్టుగా పల్లెటి బ్రహ్మారెడ్డి మాత్రం సూపర్ రైడ్ చేయడమే కాదు, సూపర్ 10 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. బోనస్ స్కిల్ ఉంది, స్పీడ్ ఉంది, హ్యాండ్ టచెస్ ఉన్నాయి, ఎస్కేపింగ్ స్కిల్స్ ఉన్నాయి, కిక్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, టో టచెస్ చేస్తున్నాడు, టర్న్ అండ్ అటాక్స్ చేస్తున్నాడు. అయిపోయింది. నీకు కదా తగిలింది చెయ్యన్నాడు. కాదు కాదు, నీకే తగిలింది అన్నానగానే సరే నేనే అవుట్ అని జెర్సీ నెంబర్ 3 వెనక్కి వెళ్ళిపోయాడు. చూడొచ్చు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే అసలు పిల్లోడు చోట నిలబట్టలేక మ్యాట్ మీద. మంచి పెరిఫరల్ వ్యూ కూడా ఉంది పృథ్వీ. ముందుకు వెళ్తున్నాడు ఫుట్ వర్క్ మాత్రం, కానీ చూడటం బ్యాక్ చూస్తున్నాడు. సో చెక్ చేసుకుంటాడు వెనకాల నుండి ఎవరైనా ఫాలో వస్తున్నారా అనేది. సో ఆ పెరిఫరల్ వ్యూ అనేది కబడ్డీలో ఇంపార్టెంట్. ఒక వైపు ఆడుతున్నా కూడా ఇంకొక వైపు కన్నేసి ఉంచాలి ఖచ్చితంగా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఈ రోజు అందరూ కోచ్లా బిహేవ్ చేస్తున్నారు, అందరూ టాప్ రైడర్లా బిహేవ్ చేస్తున్నారు. దుర్గా ప్రశాంత్ ని సబ్స్టిట్యూట్ చేశారు. మరి ఇక్కడ ఏమైనా కొత్త ప్లేయర్ మ్యాజిక్ చేస్తాడా, రీడింగ్ యూనిట్ లో కొత్త జోష్ తీసుకొస్తాడా అనేది హీట్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకొక 17 నిమిషాలు మాత్రమే మ్యాచ్ ఉంది. కానీ కర్నూలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆ ఛాన్స్ ని కర్నూలు కొండారెడ్డి బురుజుని దాటుకుని వెళ్లే సత్తా మరి భీమవరం గార్డియన్స్ లో ఏ ప్లేయర్ కు ఉంది? కొత్తగా సబ్స్టిట్యూట్ అయి వచ్చిన ప్లేయర్ కుందా అంటే జస్ట్ స్ట్రగుల్ చేశాడు, కానీ ఎక్కడా కూడా చీమతూరి అంత సందు కూడా ఇవ్వటం లేదు. ఎందుకంటే అది కర్నూలు కోట. భలే బాగుంది పృథ్వీ ఆ టాకిల్ మాత్రం. రైట్ కవర్ ఎప్పుడైతే వెళ్ళాడో అండ్ రేడర్ ని తన లోపలికి పుల్ చేసుకున్నాడు, సో దట్ యాంగిల్ దొరకకూడదు రేడర్ కన్నట్టు. అసలు కర్నూలు నిజంగానే యువ జయహో యువ అన్నట్టు యువాంధ్ర ఛాంపియన్షిప్ లో ఇలా అద్భుతంగా ఆడడం చూస్తున్నాం. కానీ భీమవరానికి ఊపు వచ్చింది. భీమవరం ముంత మసాలా దెబ్బ చూపించారు. ఇద్దరు ఒక్కరిని ట్యాకిల్ చేసి నేను చెప్తాను ఒకటి, సూపర్ ట్యాకిల్ రాధిక. ఇది నేను ఒకటి చెప్తా. ఆ ప్లేయర్ రేడర్ బాడీ లాంగ్వేజ్ ఎట్లుందంటే వచ్చినప్పుడు ఫస్ట్ టైం రేడ్కి వెళ్తున్నాడు, సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ప్లేయర్ ఫస్ట్ టైం రేడ్కి వెళ్తున్నాడు తెలిసిపోతుంది. సో మంచి చక్కగా డైరెక్ట్ ట్యాకిల్ చేశారనమాట. అంటే వామప్ వేరు, కోర్టులోకి వచ్చి రేడ్కి వెళ్ళడం వేరు కదా. సో తను ఏమనుకున్నాడంటే కొంచెం వీక్ గా ఉన్నారు కదా భీమవరం కుర్రోళ్ళు, జాగ్రత్తగా వెళ్ళి ఒకళ్ళలో ఇద్దరులో పట్టుకొచ్చేద్దాం అనుకున్నాడు. కానీ కుదరలేదు. వీళ్ళు మంచి కాక మీద ఉన్నారు, పాయింట్లు రావట్లేవు పక్క నుంచి ఏం చేసినా కూడా. సో సూపర్ ట్యాకిల్ వేసేస్తే పోలవ 2 పాయింట్లు వస్తాయి అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఎగ్జిక్యూట్ చేశారనమాట. అండ్ ఆల్సో ఈ రోజు భీమవరం 2 సూపర్ ట్యాకిల్ చేశారు పృథ్వీ. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి. నిన్నటి మ్యాచ్ లో 40 నిమిషాలలో కేవలం 2 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే. సో ఇంప్రూవ్మెంట్ మన డిఫెన్స్ వైజ్ గా కనిపిస్తోంది భీమవరంలో. బట్ రైడర్స్ పర్ఫార్మ్ చేయట్లేదు ఎక్కువగా. ఇక్కడ మాత్రం మరోసారి సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీని బ్రేక్ చేస్తూ బ్రహ్మారెడ్డి మరొక పాయింట్ సాధించాడు. 1 point కర్నూలు నైట్స్, జెర్సీ నెంబర్ 5 అవుట్. వెయిట్ రైడర్. పల్నాటి బ్రహ్మారెడ్డిని పట్టుకోవాలంటే ప్లాన్ కాదు, కావాల్సిందే అంతకు మించి కావాలే. ఎందుకంటే మనోడు ఎటుంటున్నాడో ఎక్కడ జంప్ అయిపోతున్నాడో కూడా తెలియట్లేదు. ఎస్ ఇక్కడ రాహుల్
సబ్స్టిట్యూట్ గా వచ్చాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ చూపించాలి మరి. రైడర్ అవుట్. పాయింట్ కర్నూలు లేదు నైట్స్. ఇక్కడ ఛాన్స్ మాత్రం అస్సలు ఎక్కడ ఇవ్వట్లా, ఎత్తేసుకుంటున్నారు. మామూలుగా అయితే పట్టుకోవాలి కదా కబడ్డీలో, వీళ్ళు ఎత్తుకుని వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. జెర్సీ నెంబర్ 8 అవుట్. చిన్న ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయాడు, ఎందుకంటే దుర్గా ప్రసాద్ ప్లేస్ లో వచ్చి అట్లీస్ట్ ఒక్క పాయింట్ కూడా తీసుకోకపోతే అది టీమ్ కి ఖచ్చితంగా 100% డ్యామేజ్. లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్, సో ఇచ్చేసి పంపిస్తున్నారు టైం కిల్ చేయకుండా. సో మరొక ఆల్ అవుట్ కూడా సాధించేసింది కర్నూల్ నైట్స్. నిన్నటి మ్యాచ్ లో కాకినాడ క్రాకెన్స్ కి అగేన్స్ట్ గా ఆడినప్పుడు కర్నూల్ నైట్స్ పృథ్వీ ఫస్ట్ డెఫిసిట్ లో ఉండి ముందుకొచ్చి గెలిచారు వాళ్ళు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఫ్రమ్ ది వర్డ్ గో ని అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ చూస్తున్నాము. మంచి లీడ్ తీసుకుని ఆడుతున్నారు ఈ టీం. నాకు తెలిసి ఫస్ట్ గట్టిగా ఆడితే భయపడతారు అనుకున్నారో ఏమో, ఈ రోజు మాత్రం అసలు మామూలు తాండం కాదు, శివ తాండవం అంటారేమో, ఆ రేంజ్ లో ఆడుతున్నారు. నాకు తెలిసి రాధిక, నేను అనుకోవడం ఏంటంటే విజయనగరం నింజాస్ కి ఈ కర్నూలు నైట్స్ కి మ్యాచ్ పడితే ఎలా ఉంటది అనేది మాత్రం నాకు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే నాకు రెండు టీంలు నేను చూసాను ఆ గేమ్. సో నేను మాత్రం వెయిటింగ్ ఆ మ్యాచ్ కోసం. అది కూడా అవుతుంది పృథ్వీ, ఎందుకంటే 2 రౌండ్ ఫార్మాట్ ఇది. ఫస్ట్ రౌండ్ లో ఇంట్రా పూల్ లో డబుల్ రౌండ్ రాబిన్ ఆడతారు, అవతల టీమ్ తో సింగిల్ రౌండ్ రాబిన్ ఆడతారు. సో ఎక్కడో ఒక దగ్గర అయితే తలబడతారు వాళ్ళు. నాకు కావాల్సింది కూడా అదే. సో ఈ లోపు నేను చాలా ధైర్యంగా కొట్టుకుంటా 2 పాయింట్లు అని చెప్తున్నాడు. దుర్గానా మజాకానా మామూలుగా ఉండదు మా వాడితో. జెర్సీ నెంబర్ ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి, ఇలాంటివే కావాలి. భీమవరం గార్డియన్స్. మ్యాచ్ మరోసారి చిన్న టర్న్ తీసుకుంది. ఇది ఎంత పెద్ద మలుపుగా మారబోతుందో చూడాలి మరి. ఈ పాయింట్ కన్నా ముందు పృథ్వీ ఫస్ట్ హాఫ్ తర్వాత కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఒకే అటాక్ లో ఇద్దరిని టచ్ చేశాడు, రన్నింగ్ హ్యాండ్ టచెస్. స్కోర్ అయితే పోడ్చలేనంత లోతులో ఉంది. దాన్ని ఎలా బయటికి తోడతారు భీమవరం వాళ్ళు. నీళ్లు పోసి తోడతారా, మట్టి వేసి తోడతారా, పాయింట్లు వేసి తోడతారా, ఏం వేసి తోడతారో తెలియదు కానీ ఆ పాయింట్లను అయితే త్వరగా ఫిల్ చేయాలి. టైం కావస్తోంది, సెకండ్ హాఫ్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి. ఇక్కడ ఏదో జరిగింది రాజిక, ఏం జరిగిందంటారు? బోనస్ కోసం ఫేక్ అటెంప్ట్ చేశాడు, అక్కడ రైట్ కార్నర్ అటెంప్ట్ అయిపోయి అటాక్ యాంకిల్ హోస్ కోసం ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయిపోయాడు. సూపర్ 10 చేసినటువంటి ఈ రైడర్ ని కూడా మరొకసారి టాకిల్ చేశాడు కన్సిక్యూటివ్ గా. నిన్నటి మ్యాచ్ లో సూపర్ 10 చేశాడు ఈ ప్లేయర్, అండ్ ఈ రోజు కూడా సూపర్ 10 చేశాడు. 1 మ్యాన్ ఆర్మీలా ఆడుతున్నాడు. అన్ఫార్చునేట్లీ మిగతా టీం సపోర్ట్ చేయట్లేదు తనకి. కానీ నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే దుర్గా కూడా మీరు అన్నట్టుగా ఎవరి సపోర్టు లేదు కాబట్టి కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తున్నాడు. ఫస్ట్ ఉన్నంత స్పీడ్ లేదు, పట్టుకోగానే స్ట్రగుల్ లేదు, ఏదో ఆడాంలే అన్నట్టు అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే సపోర్ట్ లేకపోతే అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదు పృథ్వీ, ఏమవుతుందంటే కన్సిక్యూటివ్ గా తనే రేడ్కి వెళ్ళాడు అనుకో, ఆయాసం వచ్చేస్తుంది ఖచ్చితంగా. అండ్ ప్రిడిక్టబుల్ అయిపోతూ ఉంటాడు. కొత్త కొత్త వేరియేషన్ తీసుకురావడానికి టైం పడుతుంది ప్లేయర్స్ కి. సో ప్రిడిక్టబుల్ అయిపోవడంతో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా ట్యాకిల్ అవ్వడానికి. అండ్ క్యాంట్ చేస్తూ గ్యాస్పింగ్ ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మెల్లిమెల్లిగా క్విక్ గా ఈజీ క్విక్ పాయింట్స్ అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ భీమవరం. కానీ ఆ డెఫిసిట్ ని ఫిల్ చేయగలగాలి. జెర్సీ నెంబర్ 18 అవుట్. చూడొచ్చు ఎంత ఎంత అనవసరమైన ట్యాకిల్ అంటే. అది దాదాపుగా ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలా. ఇంకా ఏం చేస్తాం ఒకసారి మరి. అయ్యయ్య మధ్యలోకి, అంత మధ్యలోకి వెళితే కష్టం. ఎస్, అనుకున్నట్టుగానే ఏదో జరుగుతుంది మ్యాచ్ లో. ఈ జరగడం అనేది ఆ టీమ్స్ ని ఎటువైపుకి తీసుకువెళ్తుందో మరి. జెర్సీ నెంబర్ 18 వెళ్ళిపోయాడు, జెర్సీ నెంబర్ 19 వెళ్ళిపోయాడు. పాయింట్లు వరుసగా వస్తున్నాయి. వెళ్ళి డైరెక్ట్ గా మధ్యలో దూరిపోయాడు. మరి ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు కానీ లెఫ్ట్ కార్నర్ బ్యాక్ వెళ్ళలేదు పృథ్వీ. 1 versus 2 ఒక్క ఆల్ అవుట్ ఇన్ఫ్లిక్ట్ చేస్తే మరోసారి ఇన్ ది మ్యాచ్ రావచ్చు భీమవరం గార్డియన్స్. దుర్గారావు సూపర్ 10 తర్వాత మరొకసారి అటెంప్ట్ చేస్తున్నాడు కానీ ఇక్కడ సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ చక్కగా డాష్ కొట్టారు. దుర్గారావు స్పీడ్ కాస్త డెఫినెట్ గా తగ్గింది పృథ్వీ. స్పీడ్ ఉంటే ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళిపోయాడు మిడ్ లైన్ కి. చిన్న పాజ్ ఇస్తున్నాడు అటాక్ చేసిన తర్వాత. ఆ పాజ్ సరిపోతుంది. డుప్కి కోసం వెళ్దాం అనుకున్నారు, అంతలోనే లోవర్ బాడీతో టాకిల్ చేశారు వాళ్ళు.
మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఏదో స్లో అయ్యింది. పాయింట్లు ఎవరెవరో తీసుకెళ్తున్నారు, ఎవరెవరో ట్యాకిల్స్ చేస్తున్నారు, ఆడే వాళ్ళందరూ స్లో అయిపోయారు, స్లో అయిపోయిన వాళ్ళందరూ ఆడేస్తున్నారు. సో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అసలు? యోగేందర్ని పట్టుకోవడం అంటే ఆసామాషి విషయం కాదు, అది కూడా డబుల్ యాంకిల్ హోల్డ్. రాధికాజీ సెట్ అవ్వనివ్వలేదు పృథ్వీ, అసలు ఫుట్ వర్కే స్టార్ట్ చేయనివ్వలేదు. వచ్చి రాగానే డైవ్ ట్యాకిల్ చేశాడు. డిఫెన్స్ అదరగొడుతున్నారు ఇరువైపుల్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి రేడర్స్ కి ఛాలెంజ్ గా మారింది. డూఆడే రేడ్ వచ్చే ఛాన్సే లేదు ఇలా ఆడితే. అసలు ఈ మ్యాచ్ లో డూఆడే రేడ్ వచ్చిందనే అనుకోవట్లేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే లేకుండే పృథ్వీ డూఆడే రేస్, అండ్ సెకండ్ హాఫ్ లో ఐ డోంట్ థింక్ మనం డూఆడే రేడ్ చూసామని. మనం ఫస్ట్ హాఫ్ వరకు కూడా చూస్తే ఐ థింక్ కర్నూలు నైట్స్ ది బిగ్గెస్ట్ స్కోర్ అనుకుంటా ఫస్ట్ హాఫ్ కి. జెర్సీ నెంబర్ 16 మీ ఫేవరెట్ రైడర్ వచ్చాడు. ఇందాకే సబ్స్టిట్యూట్ అయిన వచ్చిన వెంటనే వార్మప్ చేసినట్టు చేస్తే ఆవులు పట్టేశారు కదా, మళ్ళీ ఒకసారి అలాంటిది ఏదైనా జరుగుద్దేమో. జెర్సీ నెంబర్ 16 ధనుష్ మరి ధనుష్ పాయింట్ తీసుకెళ్తాడా? పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంటీ రేడ్ గానే టైం వేస్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోతాడంటే స్ట్రాటజీ ప్లే చేశాడు కుర్రోడు. అబ్సల్యూట్లీ. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి కబడ్డీలో. లీడ్ లో ఉన్నారు కాబట్టి. రన్నింగ్ అండ్ టచ్ జరిగింది. లాబీ త్రూ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. భీమవరం ఫిష్ చేప కనిపించేసింది. బ్రిలియంట్ గా మీరు అన్నది విన్నారు మేడం ఇందాడ దుర్గా ప్రసాద్, ఎందుకంటే కొంచెం స్లో అవుతున్నాడు, జరక్కిస్తున్నాడు అన్నారు కదా. ఇప్పుడు చూడండి మా వాడు ఎట్లయితే అట్లా జెట్ స్పీడ్ తో వెళ్ళిపోదాం అని చెప్పేసి అసలు చూసుకున్నాడో లేదో వెళ్ళిపోయి డైరెక్ట్ ఒక స్విమ్మర్ లా ఉన్నాడు అక్కడ. బ్రిలియంట్ యూజ్, అది లాబీని చక్కగా యూజ్ చేసుకున్నాడు పృథ్వీ. అతను కొంచెం బల్కియర్ సైడ్ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఇన్ ది వెయిట్ లిమిటే ఉన్నాడు, బట్ బాడీ కంపోజిషన్ కి చూస్తే కొంచెం బల్కియర్ సైడ్ ఉన్నాడు కాబట్టి స్పీడ్ కాస్త తగ్గుతుంది. కానీ ఇది చూడండి రాధిక, అసలు భలే అనిపించింది నాకు. అది ఫ్రంటల్ బ్లాక్ అంటారు అనుకుంటా దాన్ని. అసలు ఇసిరేసారు. మనోడు బల్కీగా ఉన్న సాలిడ్ ఉన్నాడు, అయినా సరే ట్యాకిల్ చేయడం అంటే టెక్నిక్ తోనే కొట్టాలనుకుంటా నాకు తెలిసి. హై ఫైవ్ మగులూరి సుమంత్ 6 టాకిల్ పాయింట్స్ తో ఉన్నాడు. ఫాలో త్రూ వచ్చి మిడ్ రిఫ్ పైన డాష్ కొట్టాలి పృథ్వీ. ఎప్పుడైతే మిడ్ రిఫ్ పైన డాష్ కొడతామో ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతాడు రేడ్. అదే చూసాము. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇక్కడ. వెంకట దుర్గారావు మల్టీ పాయింటర్ ఇక్కడ. 1 పాయింట్. ఒకే ఒక పాయింట్. డిఫెండర్ ఎస్కేప్ అయ్యాడు అక్కడ. ఐ థింక్ ఇక్కడ ఈ ఆల్ అవుట్ చాలా చాలా ఇంపార్టెంట్ పృథ్వీ. భీమవరం గార్డియన్స్ కి కమ్ బ్యాక్ అయ్యడానికి ఇది బ్రిలియంట్ విండో. సబ్స్టిట్యూషన్. ఎస్, ఇక్కడ మీరన్నట్టుగానే దుర్గారావు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాడు. భీమవరం వెళ్ళిపోతాము, వెళ్ళిపోతాము. 15 ఇన్. సబ్స్టిట్యూషన్ కూడా చేశారు. టాల్ రేడర్ పృథ్వీ. ఐ థింక్ ఇప్పటివరకు చూసిన అన్ని మ్యాచెస్ లో నాకైతే ఈ రేడర్ చాలా చాలా టాల్ అనిపిస్తాడు. షూర్ ఒక 6 feet అయితే ఉంటాడు. అట్లీస్ట్ బోనస్ అటెంప్ట్ అయినా చేయగలగాలి. కానీ నాకు ఎందుకో దొరికిపోతాడు అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం షఫల్ అవ్వడానికి స్ట్రగ్లింగ్ ఉంటది టాల్ రైడర్స్ కి. సో ఇదేమైనా యూజ్ చేసుకుంటారా భీమవరం వాళ్ళంటే? ఎస్, యూజ్ చేశారు. అనుకున్నట్టుగానే 6 అడుగుల బుల్లెట్ ని మడత పెట్టి లాబీలో పడుకోబెట్టారు. వా 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 వా. మీరు ఇందాక వరకు వీక్ అన్నప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. ఆఫ్ కోర్స్ వర్ధన్ వచ్చాడు ఇక్కడ. వచ్చి రాగానే ఒకే ఒక పొజిషన్ లో ఫుట్ వర్క్ చేశాడు పృథ్వీ. వెయిట్ చేసి కాపు కాచి మరి అక్కడ అటాక్ చేసింది డిఫెన్స్. దాంతో సింగిల్ ప్లేయర్ ఉంటాడు ఇక్కడ. ఆల్ అవుట్ పాయింట్స్ ఖచ్చితంగా లభిస్తాయి. బ్రిలియంట్ కంబ్యాక్ ఇది భీమవరం గార్డియన్స్ కి. మీరు కోరుకున్నట్టుగానే ఆల్ అవుట్ దొరికింది భీమవరానికి. ఇక్కడ కంబ్యాక్ ఇవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్ లో ఆల్ అవుట్ చేయడం అంటే, అందులోనూ కర్నూలు నైట్స్ లాంటి డేంజరస్ టీమ్ ని నిజంగానే భీమవరం గార్డియన్స్. ఓకేనా, ఇప్పుడు ఆడినట్టు స్పీడ్ గాడే. మ్యాచ్ ఇంపార్టెంట్ కదా మనకి. చూసారా మా వాళ్ళు ప్లాన్ ఎలా ఉందో? మ్యాచ్ ఇంపార్టెంట్, ఏదేమైనా పర్లేదు. అసలు కోచ్ ఇచ్చిన ఎనర్జీ అంతే అండి. మీరు తగ్గొద్దు కోచ్ గారు, అలాగే ఉండండి. మీకు ఎంత చూసుకుంటాం డైలాగ్. రేపు ట్రైన్కి వెళ్ళిపోతున్నాను తమ్ముడు, మీరు
కోచెస్ కి కూడా టూ మచ్ ప్రెషర్ ఉంటుంది పృథ్వీ. కనిపించే Yes. ఏమైనా వాళ్ళకు కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్ ఉంటుంది. బట్ ఆఫ్ ది కోర్ట్ వాళ్ళు ఎంత నేర్పించినా కూడా ఇన్ ది మ్యాచ్ ప్లేయర్సే పర్ఫామ్ చేయాలి. సో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ బ్యూటీ ఇప్పుడు భీమవరం గార్డియన్స్ కి మొమెంటం వాళ్ళ ఫేవర్ లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా స్పీడ్ తగ్గించకుండా అదే కంటిన్యూ అవ్వాలి వీళ్ళు. ఎస్, రేడ్ స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్ బ్రేక్. మరి దుర్గా ఏం చేస్తావు? ఎస్, టైం వేస్ట్ చేయనివ్వద్దు, దొరకొద్దు, పాయింట్ తీసుకెళ్ళు. హోరాహోరీ మారిపోతుంది మ్యాచ్. అయిపోయింది ఇక్కడ. కానీ కబడ్డీలో ఎన్ని స్ట్రాటజీస్ ఉంటాయి రాధిక గారు, అసలు తను చూడాలి. ఒక 10 సెకండ్లు కలిసి వచ్చిన రావడం అనుకున్నారు. ఇక్కడ ఆల్ అవుట్ పాయింట్ దొరికాయి. మొట్టమొదటి ఆల్ అవుట్ భీమవరం గార్డియన్స్ కి. ఇది చాలా 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 కలిసి వచ్చే అంశం, ఎందుకంటే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అబ్సల్యూట్లీ. కర్నూలు నైట్స్ కి 2 సార్లు ఆల్ అవుట్స్ పాయింట్స్ సమర్పించుకున్నారు. ఇక్కడ కంబ్యాక్ అయ్యి చక్కగా ఫైట్ ఇచ్చారు. సో ఇది నైస్ కంబ్యాక్ ఇది భీమవరం గార్డియన్స్ కి. సో ఆ మొమెంటం అనేది గాలి వాళ్ళ వైపు వీస్తోంది పృథ్వీ, మీ వైపే ఇన్ఫాక్ట్ వీస్తోంది. సో ఆ గాలికి తగ్గట్టుగా ఆడాలి ఇంకా కూడా. ఎప్పుడు తూర్పు గాలి భీమవరం సైడ్ వీస్తూ ఉంటది కాబట్టి అది మాకు చాలా చల్లగా అనిపిస్తుంది. మా వాళ్ళు కోచ్ ని గట్టిగా తీసుకున్నట్టున్నారు. సో నాగవర్ధన్ సబ్స్టిట్యూషన్. కార్తీక్ కి ఈ కొత్త చేంజెస్ ఏమైనా కొత్త మలుపులు తిప్పబోతాయంటే దొరికిందా మరి పాయింట్? లేదు 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 లేదు. వెనక్కి చూస్తున్నాడు. ఏంటి బోనస్ అయిందా, తొక్కేసానంటవా, కాళ్ళు లేపానంటవా అంటాడన్నమాట. లేదు, అవ్వలేదు. సో మరోసారి ప్రయత్నం చెయ్యాలి, ఎందుకంటే పాయింట్ కావాలి ఇక్కడ. కానీ తొందరపడ్డారు రాధిక, మీరు అన్నట్టుగా తొందర పడకూడదు, ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలనుకున్నాం కానీ ఫెయిల్ అయ్యారు. ఎక్కడ డబల్ థై హోల్డ్ చేశాడు. బట్ రేడర్ మొమెంటం ఆల్రెడీ మిడ్ లైన్ వైపు ఉండింది పృథ్వీ. సో అది ఈజీ ఎస్కేప్ అసలు. అండ్ పాయింట్స్ డిఫరెన్స్ కేవలం 7 పాయింట్స్ మాత్రమే. ఒకనొక టైంలో 15 పాయింట్స్ డిఫరెన్స్ తో కూడా ఉన్నారు కర్నూలు ఫేవర్ లో. బట్ భీమవరం ఎప్పుడైతే ఆల్ అవుట్ తీసుకుందో ఆ స్కోర్ డిఫరెన్స్ తగ్గించి ఇప్పుడు 6 కి తీసుకొచ్చారు. యోగేంద్ర అంటాడు, మీరందరూ ఆగండి, నేను చూసుకుంటాం కదా, నేను వెళ్తాను, నేను కన్ఫ్యూజ్ చేసేస్తాను, నేను రావమ్మా మెరుపుతీగా అన్నట్టు పాయింట్ తీసుకుని వచ్చేస్తాను అంటున్నాడు. చూస్తున్నాడు మనోడు. ఫస్ట్ తిరుగుతాడు, అటు ఇటు తిరుగుతాడు, చూస్తాడు ఏ మూలన ఎవరు వీక్ గా ఉన్నారో సెలెక్ట్ చేసుకుంటాడు. అంతే, అస్సాం ఇంకా. అండ్ ఆల్సో టైం కిల్ కూడా చేస్తున్నారు పృథ్వీ. 3.5 minute గేమ్ ఉంది, 6 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. సో మా అంటే ఒక 5 రేడ్స్ వస్తాయి ఈచ్ టీమ్ కి. సో 5 రేడ్స్ లో డూ ఆర్ డే రేడ్ వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే వీళ్ళు ఆడుతున్న ఆట తీరు అలా ఉంది. ఐ థింక్ ఈ మ్యాచ్ లో అసలు డూ ఆర్ డే రేడే చూడలేదు పృథ్వీ. ఓ మై గాడ్, రేడ్ ఇస్ సేఫ్ అంట. 16 అవుట్. ఒక్క పాయింట్ వచ్చింది, కానీ ఇది ఒక సూపర్ రేడ్ అయ్యి ఉంటే రాధిక నిజంగా బాగా వర్షం కురుస్తూ ఉంటే ఒక కారం పచ్చిమిర్చి తిన్నట్టుండేది. అవతల వైపు మరి కర్నూలు కూడా ఉంది, వాళ్ళు కూడా కంబ్యాక్ హీరోస్ గా చెప్పుకోవచ్చు. నిన్నటి మ్యాచ్ లో వెనకంజలో ఉండి వచ్చి గెలిచారు కాకినాడపై. సో యూ కాంట్ అండర్ ఎస్టిమేట్ ఈ టీంని కూడా. బట్ భీమవరం గార్డియన్స్ కంబ్యాక్ మాత్రం సూపర్ గా ఉండింది. రేడర్స్, డిఫెండర్స్ అందరు కలిసికట్టుగా ఆడటం చూస్తున్నాము. యోగేందర్ని ఒక్కడిని కట్టడి చేస్తే ఇంకాస్త ఊపిరి పీల్చుకోవచ్చు భీమవరం గార్డియన్స్. బట్ యోగేందర్ కూడా టైం మాక్సిమం యూజ్ చేస్తున్నాడు పృథ్వీ. కానీ నాకు ఎందుకో డౌట్ ఏంటంటే కర్నూలు నైట్స్ ఫస్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడారు, అందరినీ నమ్మించారు అనుకుంటున్నా. మరి ఇక్కడ మిడ్ లైన్ కి వెళ్ళాడా? మిడ్ లైన్ కి వెళ్తే మాత్రం ఇది ఒక మ్యాచ్ చేంజింగ్ మూమెంట్ అవ్వచ్చు. 2 పాయింట్స్ ఇప్పుడు భీమవరం గార్డియన్స్ ఖాతాలో పడ్డాయి. ఎస్, అందరూ కూడా పాయింట్స్ కోసం స్ట్రగుల్ చేస్తున్నారు. అక్కడ 1, 2, 3 అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతానికి అయితే 2 పాయింట్లు వచ్చాయి. మరి ఈ మూమెంట్ ఎలా చూడబోతున్నారు రాధిక? పృథ్వీ, నాకేమో రేడర్ అవుట్ ఏమో అనిపిస్తోంది. సో రివ్యూ కోరుకోవడం ఇంపార్టెంట్ కర్నూలుకి. ఓహో, ఇది ట్విస్ట్ లా ఉంది. నో మోర్ రివ్యూస్ ఎవరికి? కర్నూలుకి అయితే రివ్యూ ఉంది, మనం అనుకున్నాము కర్నూలుకి రివ్యూ ఉంది. బట్ కర్నూలుకి రివ్యూ ఉంది యాక్చువల్లీ. yes గట్టిగానే చెప్పాడు. టీవీ అంపైర్
కర్నూలు నైట్ ఛాలెంజ్ రైడర్ అవుట్. అవర్ డెసిషన్ రైడర్స్ 2 points. ప్లీజ్ రివ్యూ. ఇది థర్డ్ టైం లక్కీగా ప్రూవ్ అవుతుంది ఆ కర్నూలు నైట్స్ కి రివ్యూ. రేడర్ అవుట్ అంటున్నారు, సెల్ఫ్ అవుట్ అయ్యాడు రేడర్ అని మరి క్లెయిమ్ చేశారు. ఒకసారి యాక్షన్ చూద్దాము. 1 vs 5, సో బోనస్ కి ఆపర్చునిటీ లేదు. ఇక్కడ డీప్ గా వెళ్ళి అటాక్, ఇక్కడ కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాతే లాబీలోకి వెళ్ళాడు. నాకు తెలిసి ఒక ఫుట్ లోపలే ఉన్నట్టుంది రాధికజీ. బట్ లాబీ రూల్స్ వెరీ వెరీ ట్రిక్కీ ఉంటాయి పృథ్వీ. అదే లాబీ ఇన్ ది ఎయిర్ ఉంటే సమ్ టైమ్స్ రేడర్ సేఫ్ అవుతాడు. ఇక్కడ మరి బయట నుండి వచ్చి ఏమైనా మిడ్ లైన్ రీచ్ అయ్యాడా అనిపిస్తోంది. బట్ ఐ థింక్ ఇది బెటర్ మనము టీవీ రెఫరల్ కి వదిలేస్తే బాగుంటుంది డెసిషన్. కానీ ఏ మాత్రం భీమవరానికి ఫేవర్ గా టీవీ అంపైర్ చిందా. ఇక మా ఊళ్ళమ్మ జాతర మొదలు పెడతారు భీమవరం వాళ్ళు. ఎంత నర్వస్ గా ఉన్నారు చూడొచ్చు. టైం ని చూస్తున్నారు, గేమ్ ని చూస్తున్నారు. సో మొత్తం భీమవరం వాళ్ళందరికీ కూడా మా ఊళ్ళమ్మ జాతర అంటే చాలా ఫేమస్. సో అదే మనసులో తలుచుకుంటూ ఉంటారు. పాయింట్ మనకే రావాలి, రివ్యూ మనకి ఫేవర్ గా రావాలని. మరోసారి అసలు ఏం జరిగింది? ఒక లెఫ్ట్ ఇన్ రైట్ ఇన్ లో ఉన్నటువంటి డిఫెండర్ ఎండ్ లైన్ కూడా క్రాస్ అయ్యాడు పృథ్వీ. తను క్రాస్ అవ్వడం 1 పాయింట్ అయినా రావాలి. తను స్ట్రగుల్లో ఇన్వాల్వ్డ్ లేడు. అంతకన్నా ముందు కాంటాక్ట్ లో వేరే డిఫెండర్ ఉన్నారా అని కూడా చెక్ చేయాలి. సో చాలా యాంగిల్స్ చెక్ చేయాలి టీవీ రెఫరల్. ఎస్ వచ్చేసింది. రివ్యూ అన్సక్సెస్ఫుల్. రైడర్స్ 2 points. ఓ మై గాడ్, రాధిక చూసారా మ్యాజిక్? కబడ్డీలో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కానీ ఈ మ్యాచ్ లో కళ్ళ పట్టుకునేటటువంటి ట్విస్టులు జరిగిపోతున్నాయి. సో ఈ మూమెంట్ ని మీరు ఎలా చెప్తారు? ఇంకా కూడా టనల్ ఎండ్ లో లైట్ ఉంది భీమవరం గార్డియన్స్ కి. ఇంకా కూడా ఆపర్చునిటీ ఉంది. సో ఈ 2 points డెఫినెట్ గా ఒక అడ్వాంటేజ్. ఇది ఫస్ట్ డూ ఆర్ డై రేస్ ఆఫ్ ది మ్యాచ్. రాలేదు డూ ఆర్ డై అన్నారు, వచ్చేసింది. అసలు చూస్తామో లేదో అనుకున్న డూ ఆర్ డై. మరి ఈ డూ ఆర్ డై రేట్ లో యోగేందర్ ని ఆపే సత్తా ఎవరికి ఉంది? పాయింట్ పట్టుకెళ్ళాలి, లేదంటే బెంచ్ మీద కూర్చోవాలి. కాబట్టి ఇంత స్పీడ్ రైడర్ పాయింట్ తీసుకెళ్లకుండా వెళ్తాడనేది ఆల్మోస్ట్ మనం నమ్మలేం. కానీ రిస్క్ చెయ్యాలి. ఇక్కడ చెయ్యాలి అంటే చెయ్యకపోతే బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మరి పృథ్వీ టైం అవుట్ అయిపోయింది పృథ్వీ. 30 seconds రేట్ క్లాక్ మాత్రమే ఉంటుంది. 30 seconds లో రేట్ కంప్లీట్ చేసి తన వైపు కోర్టుకు వచ్చేసేయాలి. అది జరగలేదు. సో పాయింట్ ఇచ్చేసారు అక్కడ ఈజీగా. అండ్ ఇక్కడ కనుక ఆల్ అవుట్ జరిగితే పృథ్వీ భీమవరం గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కేవలం ఒకే ఒక పాయింట్ డిఫరెన్స్ పృథ్వీ. ప్రెషర్ 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 అన్ని వైపుల నుంచి ప్రెషర్ చూస్తున్నాం మనం ఇక్కడ. మరి దుర్గా, ఇది నీ సమయం. yes అనుకున్నట్టుగానే మ్యాచ్ మొత్తం తారుమారైపోయింది. స్కోర్స్ లెవెల్ పృథ్వీ 40 all. ఒకానొక టైంలో 15 point డెఫిసిట్ లో ఉన్నటువంటి భీమవరం గార్డియన్స్ ఎంత చక్కగా కంబ్యాక్ అయ్యి ఈక్వల్ స్కోర్ కి తీసుకొచ్చారో చూడొచ్చు. 40 all 1 minute లో. ఇక్కడ గనక భీమవరం కి అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ కర్నూలు. దానికి ఇక్కడ కనుక ఆల్ అవుట్ జరిగితే 3 points లభిస్తాయి భీమవరం కి. ఆ 1 minute లో 3 points కవర్ చేయడం ఇంపాసిబుల్ టాస్క్ కర్నూలు కి. వావ్, ఓ మై గాడ్, ఈ టెన్షన్ నాకు తెలిసి ఏ సినిమాలోని ఉండదు. హై ఫ్లై కూడా ఛాన్స్ లేదు ఇక్కడ. yes భీమవరం గార్డెన్స్ తమ సత్తా చూపించారు. అనుకున్నట్టుగానే ఆల్ అవుట్. ఇది ఏ సినిమాలోను ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని ట్విస్ట్ ఇది. టైం అవుట్ భీమవరం గార్డెన్స్. yes ఇక్కడ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025లో వామ్మో ఏమైనా ఆట ఇది. ఎక్కడ మొదలైంది, ఎక్కడ నడిచింది, ఎక్కడ ఎండ్ అయింది. జెర్సీ నెంబర్ 8 తన అవుట్ తో భీమవరం గార్డెన్స్ ఆల్ అవుట్ ని సొంతం చేసుకుంది. మీరన్నట్టుగా ఈ మిగిలిన కొద్దిపాటి టైంలో మరి ఆట ఎక్కడికి వెళ్ళబోతుంది రాధిక?
సరే ఒక నిమిషం. ఇప్పుడు రైడ్ ఎవరిది? వాళ్ళదిరా. వాళ్ళది 30 సెకండ్స్ అయిపోయి చేస్తారా? మనం 30 సెకండ్స్ ఏం చేస్తాం రా? ఏమన్నా బాగేంట్రా? ఫస్ట్ లో బాగా వాడు ఒకవేళ బాగా తొక్కిపోయినా 30 సెకండ్స్ అయిపోతాయి. 23 సెకండ్లు 2 రైలు చేస్తావా? ఒకటే కదా చేసేది మనము. వాడు ఒకటిచ్చి పంపిస్తే ఏం చేస్తావు? బాగేయండి అబ్బా. టైమ్ స్టార్ట్ అయింది. 2 పాయింట్స్ బాగేరా. క్వశ్చన్ అయితే భీమవరం కుంది. ఇక్కడ బాక్ లైన్ క్రాస్ చేయని ఇవ్వద్దు అంటున్నారు. అది కాస్త రిస్క్ ఏమో. అవతల సైడ్ వెళ్ళి ఫస్ట్ బోనస్ ట్రై చేసి ఇంకో టచ్ చేయడం ఈజీ పృథ్వీ. 2 పాయింట్ డిఫరెన్స్. బాక్ వేయండి అంటే బాక్ లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేయని ఇవ్వద్దు అంటున్నారు. ఇది పెద్ద కోడ్ లాంగ్వేజే అమ్మా. స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నారు. 2 పాయింట్స్ లీడ్ ఉంది. దుర్గా ప్రసాద్ లాంటి రేడర్ ఏమో కోర్ట్ లో ఉన్నాడు. బాక్ లైన్ క్రాస్ అయ్యాడు పృథ్వీ. సో మాక్సిమం టైం యూజ్ చేసుకుంటాడు. అది ఖచ్చితంగా క్రాస్ చేయాలి, అప్పుడే రేడ్ లీగల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఆప్షన్ వాట్ దే కెన్ డూ ఇస్ ఇప్పుడు క్విక్ ఎంప్టీ రేట్. ఒక పాయింట్ ఇస్తే వేస్ట్ అది, ఎందుకంటే భీమవరం కి ఒక పాయింట్ ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ కనుక టాకిల్ చేస్తే స్కోర్స్ లెవెల్ అయిపోతుంది పృథ్వీ, టై అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం భీమవరం కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది పృథ్వీ. ఇక్కడ వాళ్ళు కూడా ఒక్క పాయింట్ ఇచ్చి పంపించేశారు ఇక్కడ క్లెవర్ గా భీమవరం. అంత ప్రెషర్ లో అలాంటి టైంలో సెకండ్ల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆలోచించగలిగే గేమ్ ఏదైతే ఉందా ఆ ప్రెషర్ లో, అది కబడ్డీ మాత్రమే. నువ్వు చేతులు వదిలేసాడండి, చేతులు వదిలేసాడండి. బెండ్ అయ్యిండు. నువ్వు దూరద్దు, నువ్వు దూరద్దు. వీళ్ళు కొడతారు, నువ్వు అటు కాలం మాత్రం కొట్టు, దూరద్దు. ఓకేనా? ఏం చేస్తారంటే ఒకటేసారిగా పడండి, ఒకటేసారి పడితే అంతవరకే ఏం చేద్దండి. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆ 30 సెకండ్స్ అన్న కిల్ చేపియాలి బాక్ లైన్ క్రాస్ చేయకుండా, ఆర్ వచ్చిన వెంటనే ట్యాకిల్ చేయాలి పృథ్వీ. ఓన్లీ దెన్ టై అవుతుంది. లేకపోతే భీమవరం కి ఫస్ట్ విక్టరీ అవుతుంది పృథ్వీ. నాకు తెలిసి రేడర్ వచ్చారు. రాధిక సబ్స్టిట్యూట్ నుంచి వచ్చినప్పటి నుంచి మనోడు పాయింట్ తీసుకువెళ్ళలేదు. చూస్తున్నాడు ఈ ఒక్క రేట్ తో హీరో అవ్వాలా అనే సినిమా మీద వర్కౌట్ చేస్తున్నాడు మనోడు ఇప్పుడు మిడ్ లైన్ దగ్గర నుంచుని. సో అభిలాష్ రెడ్డి మరి పాయింట్ తీసుకువెళ్తాడా? yes, ఈ పాయింట్ టైం అయిపోయింది, సెకండ్ హాఫ్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. భీమవరానికి విజయం కూడా దొరికింది. నిజంగానే ఇది ఒక గొప్ప విజయం అనే చెప్పుకోవచ్చు. అండ్ రేడర్ కూడా రేడ్ క్లాక్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేశాడు మిడ్ లైన్ దగ్గర. తర్వాత అటాక్ వెళ్ళాడు పృథ్వీ. దీంతో మరి భీమవరం తమ ఫస్ట్ విక్టరీ సాధించింది యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో. అండ్ కర్నూల్ ఫస్ట్ ఓటమి పాలయ్యింది ఇక్కడ. సో ఎంత చక్కగా టర్న్ అయ్యింది, మొమెంటం ని ఎంత చక్కగా యూజ్ చేసుకున్నారు పృథ్వీ భీమవరం గార్డియన్స్. అబ్బబ్బ దెబ్బ, భీమవరం దెబ్బ అంటూ ఉంటారు లోకల్స్ అక్కడ కబడ్డీ ఆడేటప్పుడు. కానీ ఏ గేమ్ ఆడినా సరే టైం చూస్తున్నాడు. నాకు ఇక్కడైతే చాలా ముచ్చటగా అనిపించింది. మీరు అన్నట్టుగా ఎండ్ వరకు చూశాడు. మరి 3-4 క్షణాల్లోనే మెరుపు వేగంతో వెళ్ళి పాయింట్ తీసుకొచ్చాడు. ఇది కదా సునిశ్చితులైన మజా అంటే. నిన్నటి వరకు భీమవరం గార్డియన్స్ అనేది ఎక్కడా కూడా గేమ్ లో లేదు, ఎందుకంటే డిఫెన్స్ లో చాలా వీక్ ఉంది. కానీ ఈ రోజు మొత్తం అంతా కూడా సరైపోయింది, సెట్ అయిపోయింది. కర్నూలు నైట్స్ లాంటి ఒక గట్టి టీం ని ఢీ కొట్టి గెలవడం అంటే దాదాపుగా ఇది చాలా శుభ పరిణామం అని చెప్పాలి. చెరో విజయంతో ఈ 2 టీంలు కూడా మరి నెక్స్ట్ మ్యాచ్ లోకి అడుగు పెట్టబోతున్నాయి. సో ఈ మ్యాచ్ లో అయితే అసలు యాక్షన్ కి నాకే ఊపిరి అవ్వలేదు. దానికి మీరేమంటారు? బ్రిలియంట్ కంబ్యాక్ మ్యాచ్ ఏదైతే ఉంది అంటే, నిన్నటి మ్యాచ్ లో కర్నూలు కంబ్యాక్ అయి గెలిచింది. ఈ రోజు అలాంటి భీమవరం కంబ్యాక్ అయి గెలిచింది. అని చెప్పుకోవాలి. భీమవరం గార్డియన్స్ కి 42-44 2 పాయింట్ డెఫిసిట్ లో. రేడర్స్ రేటింగ్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, 24 ఈచ్. టాకిల్ పాయింట్స్ లో నిన్నటి మ్యాచ్ లో కేవలం 2 టాకిల్ పాయింట్స్ చేస్తే ఈ రోజు 15 టాకిల్ పాయింట్స్ చేసింది భీమవరం గార్డియన్స్. అది అక్కడ డిఫరెన్స్ తీసుకొచ్చారు. 2 సార్లు సెకండ్ హాఫ్ లో ఆల్ అవుట్ చేసింది భీమవరం కర్నూలు నైట్స్ ని. వావ్, సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్. దుర్గారావు మాత్రం 16 రేడ్ పాయింట్లు చేశాడు. ఆల్మోస్ట్ సోలో రేంజర్ గా పార్టిసిపేట్ చేశాడు. ములుగురి సుమంత్ బెస్ట్ డిఫెండర్, 6 టాకిల్ పాయింట్స్ పృథ్వీ. ఏ విషయం ఎలా ఉన్నా కూడా వెంకట దుర్గారావు ఈ పేరు శాన్నాళ్ళు యాదుంటది సామే. ఎందుకంటే వాట్ మ్యాచ్ ఇది, వాట్ సస్పెన్స్. అసలు
టీవీ అంపైర్ కూడా సవాల్ విసిరేలా జరిగిన మ్యాచ్ లో నిజంగా భీమవరం గార్డియన్స్ తమ సత్తా చాటారు. కర్నూలు కింగ్స్ కూడా మంచి స్టార్ట్ తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఉండే కొద్దీ మ్యాచ్ హీట్ ఎక్కింది. ఆటగాళ్లు పోటెత్తారు. దీంతో విజయం భీమవరం గార్డియన్స్ తరపున. అబ్సల్యూట్లీ పాయింట్స్ బ్రేకప్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు కర్నూలు నైట్స్ లో. ఇద్దరు రేడర్స్ బ్రహ్మారెడ్డి 13 రేడ్ పాయింట్స్ అయితే యోగేందర్ 11 రేడ్ పాయింట్స్. ఇద్దరు సూపర్ టెన్స్, ఒక హై ఫైవ్ కూడా శశికుమార్ కి. అయినా కూడా ఆ ఒక్క నిమిషం ఇంకొక రేడ్ దొరికింటే ఆపర్చునిటీ ఉండేది. ఆ ఒక్క రేడ్ టైం దొరకలేదు కాబట్టి మరి ఓటమి పాలైంది కర్నూలు నైట్స్ ఇక్కడ. సుకడి ఓటమి గెలుపులు అనేది గేమ్ లో సర్వసాధారణం. కానీ మజా మాత్రం, ఆ కిక్ మాత్రం, ఆ టెన్షన్ మాత్రం ఊపిరి సలపనీయలేదు. అటు భీమవరం వాసుల్ని అలాగే కర్నూలు వాసుల్ని కూడా ఫుల్లీ ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్. ఇక్కడ భీమవరం మాత్రం చూడొచ్చు సోలో రేంజర్ గా ఒక రేడర్ వెంకట దుర్గారావు 16 రేడ్ పాయింట్లు చేస్తే మిగతా డిఫెండర్స్ నలుగురు కూడా చూడొచ్చు. ఒక ఆల్రౌండర్ 6 పాయింట్లు, ముగ్గురు డిఫెండర్స్ 6, 4 and 3 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. అండ్ దుర్గారావుకి సపోర్ట్ గా అనిల్ కుమార్ వచ్చాడు రేడర్ గా. చూస్తే 7గురిలో 6 మాత్రం బ్రిలియంట్ పర్ఫార్మ్ చేసి ఒక విక్టరీ దిశగా అడుగులు వేయించారు టీమ్ కి. వెరీ వెల్ డన్. ఒక బ్రిలియంట్ కంబ్యాక్ మ్యాచ్ ఇది. ఒక ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అంత కాన్ఫిడెంట్ గా రావటం, వచ్చి బ్యాక్ ఫుట్ లో ఉండి గెలవడం, వాట్ గేమ్ ఆఫ్ కబడ్డీ మనం విట్నెస్ చేశాం ఇక్కడ పృథ్వీ. వెంకట్రావు 1 కాదు 2 కాదు 3 కాదు 16 రేట్ పాయింట్స్. బెస్ట్ రేడర్ మ్యాచ్ నెంబర్ 8 లో 80% స్ట్రైక్ రేట్ అంటే అసమస్య విషయం కాదు. చివరి ఓపికను కూడగొట్టుకుని పోరాడాడు. నిజంగా భీమవరం తరపు నుంచి వెంకట దుర్గారావుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎంత చెప్పుకున్నా తక్కువ రేడర్ గురించి. అండ్ క్రంచ్ సిచ్యుయేషన్ లో తను ప్రతిసారి పాలిష్డ్ పర్ఫార్మెన్స్ చూసాం పృథ్వీ. నిన్నటి మ్యాచ్ లో ఫస్ట్ టైమర్ గా వచ్చి ఒక సూపర్ 10 చేయడం, డెబ్యూటాంట్ ప్లేయర్ గా అదే మొమెంటం కంటిన్యూ చేయటం ఇంపాసిబుల్ టాస్క్ ఉంటుంది నార్మలీ. బట్ దెన్ అన్స్టాపబుల్ రేడర్ గా మారాడు. 80% రేట్ స్ట్రైక్ రేట్ తో దుర్గారావు మాత్రం చక్కగా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు టీమ్ కి. ఎస్ వీ కెన్ కమ్ బ్యాక్ అన్నట్టుగా తనకున్నటువంటి పవర్ ని యూజ్ చేసుకున్నాడు. స్పీడ్ లేకపోయినప్పటికీ కూడా బ్రిలియంట్ షో. 20 రేడ్లు చేస్తే 13 టచ్ పాయింట్స్, బోనస్ పాయింట్స్ 3, మొత్తంగా 16 పాయింట్లతో టాప్ రేడర్ అయిపోయాడు మనోడు. అసలు ఎక్కడా కూడా ఏ ఛాన్స్ దొరికినా కూడా దాన్ని క్లియర్ కట్ గా టీమ్ కి అంకితం చేస్తూ ఒక్కడై పోరాడాడు. అందుకే అన్న దుర్గారావు పేరు చాలా రోజులు యాదుంటాయి స్వామి. అందుకే బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్ 1400 రూపీస్. కంగ్రాచులేషన్స్ దుర్గారావు. ఈ ఆటకి భీమవరంలో మొత్తం ఫిదా అయిపోయి ఉంటారు. ఆఫ్ కోర్స్ భీమవరమే కాదు, ఐ థింక్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అవుతారు ఇలాంటి పర్ఫార్మెన్స్ కి. వెరీ వెల్ డన్. ఒక స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ చూసాము రేడర్ కి. అండ్ ది బెస్ట్ డిఫెండర్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే మగులూరి సుమంత్ 6 ట్యాకిల్ పాయింట్ చేశాడు. 55% ట్యాకిల్ స్ట్రైక్ రేట్ తో 11 అటెంప్ట్లు చేస్తే 6 పాయింట్లు సాధించాడు అందులో. అండ్ భీమవరం నిన్నటి మ్యాచ్ నుండి ఎంత చక్కగా తన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని చక్కగా ఆడుతున్నారు. డిఫెన్స్ లో వీక్ ఉన్నటువంటి జట్టు డిఫెన్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాము. 2 సార్లు పల్లెటి బ్రహ్మారెడ్డిని ట్యాకిల్ చేశారు, ఒక్కసారి ధనుష్ ట్యాకిల్ చేశాడు, ఒకసారి యోగేందర్ని ట్యాకిల్ చేశాడు. సో ప్రతి రైట్ అండ్ లెఫ్ట్ రేడర్ పైన అటాకింగ్ డిఫెన్స్ చూసాము ఈ డిఫెండర్ నుండి. వెరీ వెల్ డన్ పృథ్వీ. టీమ్ కూడా అలా చేసింది కాబట్టి ఈరోజు బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్ 1400 రూపీస్. నిజంగా ఈ ఆట వీళ్ళని ఎక్కడికో తీసుకువెళ్ళాలి. నేషనల్ లెవెల్లో వీళ్ళందరూ మెరవాలని మనస్ఫూర్తిగా మన తెలుగు తేజాల గురించి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే విజయనగరం నింజాస్ వచ్చేసి 2 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది. పాయింట్ టేబుల్ లో 11 పాయింట్లతో మొదటి స్థానంలో. అలాగే కర్నూలు నైట్స్ 2 గేమ్స్ ఆడితే ఒక దాంట్లో గెలిచి ఒక దాంట్లో ఓడిపోయింది, సెకండ్ పొజిషన్ లో ఉంది. ఇక భీమవరం గార్డియన్స్ ఈ మ్యాచ్ గెలిచి 3rd ప్లేస్ లో ఉన్నారు. ఇక కాకినాడ